కేంద్ర వార్త మళ్ళీ లాక్డౌన్ కేంద్రం సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్లో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. వివరాలు అయితే వెళ్ళిపోదామండి. ఈ వీడియోలో వచ్చేసి రెండు రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. లాక్డౌన్ ఎప్పుడు ఉండబోతుంది ఏంటి, అదేవిధంగా ఓ పక్క జరుగుతున్న యుద్ధాలు ఇప్పుడు, ఎందుకంటే ఇరాను అదేవిధంగా ఇజ్రాయేల్ అమెరికా యుద్ధం జరుగుతున్న కారణంలో ప్రపంచంలో అతలాకుతలం చేస్తుంటే ఇప్పుడు మరొక ముప్పు మానవాళిని అయితే తనుముకొస్తుందట. సో ఇక కరోనా సంక్షేమం మూసి దాదాపు 5 ఏళ్ళు గడిచింది కదా, చాలా వరకు. అయితే ఇప్పుడు మరో కొత్త వేరియంట్ ప్రజల్లో భయాందోళన రేకిస్తుంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే అమెరికాలో మనకు BA.3.2 అనేటువంటి కరోనా కొత్త వేరియంట్ కనుగొన్న నేపథ్యంలో ఇప్పుడు మరో విపత్తు రాబోతున్నట్లు సంకేతం వినిపిస్తుంది అనమాట. అయితే సెంటర్ ఫర్ ద డిసీజ్ కంట్రోల్ అండ్ CDC నివేదిక ప్రకారం కరోనా కొత్త వైరస్ సూపర్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని మరోసారి వెంటాడుతుంది. ఇందులో షాకింగ్ న్యూస్ ఏంటంటే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఈ వైరస్ అనేది బలంగా పనిచేసి శరీర సామర్థ్యాన్ని బలహీనపరుస్తుందట. ఈ క్రమంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికీ అమెరికాలో BA.3.2 అనే కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నట్లు చెప్తున్నారు అనమాట. ఇక ఈ వేరియంట్ ఒక రకమైన ఒమిక్రాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. మొదట 2024 దక్షిణాఫ్రికా గుర్తించినట్టు చెప్పుకొచ్చారు. అయితే అమెరికాతో పాటు కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు అనేక దేశాలకైతే వ్యాపిస్తుందట. సో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 25 రెట్లు అంటే 25 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో దీన్ని రోగులను గుర్తించినట్లు సమాచారం అయితే రావడం జరిగిందనమాట. సో షాకింగ్ విషయం ఏంటంటే వైరస్ రోగులపైన కాకుండా ప్రపంచంలోని విమానాశ్రయాలు అదేవిధంగా మురుగునీటి నమూనాల్లో కూడా వైరస్ శాంపిల్ అయితే లభించాయట. ఇక ఈ పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ఏదైతే గ్యాస్ షార్టేజ్ సంగతేమో కానీ అన్ని సరుకుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి భయంతో తెగ కొనేస్తున్నారు జనాలు. నూనెలు, ఉప్పులు, పప్పులు అన్నీ కూడా నిత్యావసర సమస్యలు, అంటే ఇవన్నీ కూడా సామాన్లన్నీ కొనుగోలు చేస్తున్నారు అనమాట. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి డీజిల్ కావచ్చు, పెట్రోల్ కొనుగోలు జనాలు బార్లు క్యూ కడుతున్నారు. ఈ భయం కారణంగా ధరలు మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తున్నట్టు. నిజానికి దేశంలో ఆహారం, ఎరువులు కావచ్చు, ఇంధన నిల్వలు అన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నారు. కేంద్రం స్పష్టం చేయడం జరిగిందనమాట. ఇక అదేవిధంగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించబోతున్నారు ప్రజలంతా. అంటే ఇక్కడ వచ్చేసి మనకు విధించబోతున్నటువంటి వదంతులను పుట్టుకొచ్చాయన్నమాట. నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్షీప్ సింగ్ పూరి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. భారత ప్రభుత్వం వద్ద అటువంటి ఎలాంటి ప్రతిపాదన పరిశీలన లేదని చెప్పేసి ఇది పూర్తిగా అవాస్తవమని మంత్రి కొట్టిపారేయడం జరిగిందనమాట. సోషల్ మీడియాలో వేదికగా వ్యాప్తి చెందుతున్న వదంతులు ప్రజల్లో అనవసర భయాందోళన సృష్టించే బాధ్యత రహిత ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి ఎలాంటి నమ్మొద్దని చెప్పేసి. సో ఇక ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ఏదైతే ఉన్నాయో ఇవి ఇప్పటికి దాదాపు 2 నెలల వరకు పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నారు అనమాట. సో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కూడా గతంలో క్యూ కట్టి హైదరాబాద్ సిటీ ప్రాంతాల్లో ఇప్పుడు సాధారణ పరిస్థితికి అయితే రావడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా పెట్రోల్, డీజిల్, నిత్యావసర అన్నీ అయితే అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. సో ఇటీవల కాలంలో అంటే అన్ని రాష్ట్రాల సీఎంలతో మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇక ఏం జరగబోతున్నది కూడా హాట్ టాపిక్ అయితే మారిందంటున్నారు.